ఇది లేటెస్ట్ డిజైన్. సో యాక్చువల్ గా ఇది నిన్ననే వచ్చింది మన స్టోర్ కి. ఇప్పుడు మనకి తాంజావూర్ పెయింట్స్ వస్తున్నాయి కదా. అవును అవును. సో తాంజావూర్ పెయింట్స్ మంగళగిరి శారీ పైన. సో ఇవన్నీ తాంజావూర్ పెయింట్ మీకు ఐడియా ఉంటుంది కదా, మనం వరాహి అమ్మవారు కూడా చేత్తోనే చేపించాము. సో ఇది శారీ పైన మంగళగిరి. ఈ పెయింట్ వాష్ చేసిన పోదా అయితే? ఏం పోదు. ఇందులోనే గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్. అగైన్ ఇది మళ్ళీ వేరే బ్యాచ్ అండి. ఇది ఇది వచ్చేసరికి బెనారస్, నేరేడు పంట. టసర్ బెనారస్. ఓకే, టసర్ బెనారస్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చాయి. బట్ కలర్ చాలా బాగుంది, బ్రైట్ డార్కెస్ట్ కలర్. సో దాంట్లోనే విత్ సాటిన్ బోర్డర్ అండి. ఇది ఫ్లోరల్ లో ఇంకా స్ట్రైప్స్ వచ్చాయి అండ్ ఇంకా సాటిన్ బోర్డర్. ఓకే, సో ఇవన్నీ కూడా అన్ని సింగిల్ పీసెస్ అండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎల్లో, దీని ఏదో అంటారు ఎల్లో, బట్ ఇట్స్ టూ అచ్చా లైట్ అండ్ షేడ్ లెమన్ ఎల్లో. కరెక్ట్, లెమన్ ఎల్లో, లైట్ ఎల్లో కలర్. టూ గుడ్, 2 షేడ్స్ వచ్చాయి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది మనకి మైసూర్ క్రేప్ అండి. చూడండి అసలు ఇవి అసలు ఎన్నాళ్ళైనా అట్లానే ఉంటాయి. వీటికి కూడా లైక్ షిఫాన్ లాగా వీటికి కూడా మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువ, చాలా ఫ్రీ అండ్ కంఫర్టబుల్ అండి ఇది. చాలా బాగుంది. అండ్ ఇంకా మంచి ఆనంద బ్లూ కలర్, పెద్ద పెద్ద చెక్స్ విత్ లైక్ బిస్కెట్ బ్లౌజ్ అంటాము. విత్ బ్లౌజ్ అండి ఇది. సో హాఫ్ వైట్ కలర్ బ్లౌజ్. ఇది అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. క్వైట్ ఆపోజిట్ కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చింది, కొంచెం డిఫరెంట్ గా. చాలా చాలా బాగుంది. అంటే మనం ఏదో ఒక సారీలో ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది మిక్స్ చేస్తాం. అవును, అందులోనే ఇది అండి. ఇది కూడా మైసూర్ క్రేపే. సో ఇది వన్ ఆఫ్ ద డిజైన్. మధ్యలో డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్ 3 పార్ట్స్ లో ఉన్నాయి. మొత్తం బాడీలో పైన కింద వచ్చేసరికి చెక్స్. సో ఇక్కడ ఇదేమో ఫుల్ డిజైన్ వచ్చిందండి. ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ అన్నమాట. నేను కట్టుకున్న కలర్ కి ఇది కొంచెం షేడ్ డిఫరెన్స్ అన్నమాట. ఇది కూడా కొంచెం బెనారస్ అండి. ఇది బెనారస్ సారీ అంటే కొంచెం బెనారస్ డిజైన్. మైసూర్ క్రేప్, మైసూర్ క్రేప్ లో బెనారస్ డిజైన్. ఓ మై గాడ్, ఇది కూడా వెరీ గుడ్ కాంబినేషన్. ఇటుక పొడి కలర్ అంటాం కదా, ఆ కలర్ లో ఉంది. అదే కలర్ బ్లౌజ్. సో గుడ్. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ ఆర్ రియల్లీ టూ గుడ్. మైసూర్ క్రేప్ లో గంధం రంగు విత్ మెరూన్ కలర్ కాంబినేషన్. అసలు మనసు దోచేసారు. చాలా బాగుంది. ప్లెయిన్స్ ఉంటాయి కానీ కట్టుకున్న తర్వాత చాలా చాలా బాగుంది, డిఫరెంట్ ఉంటుంది. చూడండి ఇది న్యూ డిజైన్ మైసూర్ క్రేప్ లో. అసలు ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే డిజైన్స్ కదా. ఇది చూడండి అసలు, ఓ మై గాడ్. సో మనకి బార్డర్ లో కూడా జ్యువెల్ టోన్. చాలా బాగుంది. 2 కలర్స్ మిక్స్ అయ్యాయి. బాడీ పార్ట్ లో పీచ్ వై డిజైన్ విత్ వైట్ రాణి పింక్. ఫస్ట్ ఫ్లోర్ మాత్రం నా మనసు దోచేసిందండి, మామూలుగా లేదు. ఇట్ ఇస్ టూ గుడ్ రియల్లీ. మీకు ఏ సారీ చూసినా నచ్చేస్తుంది. అదే కదా, అదే ప్రాబ్లం ఇప్పుడు. ఇది ఇందాక చూపించాం కదా, అందులోనే ఒక బ్యాచ్ అనుకుంటుంది. ఇది కూడా చాలా బాగుంది. టెంపుల్ డిజైన్ వచ్చిందండి. మనం బార్డర్ లో టెంపుల్ డిజైన్ ఇచ్చాము. అసలు ఎంత హాయిగా ఉంది అసలు, చాలా బాగుంది. కలర్స్ ఆర్ రియల్లీ టూ గుడ్. ఇది బాందిని అండి, వేరే మోడల్. బాందిని జార్జెట్. అంటే జార్జెట్ సారీ. అవును అవును. సో దీనికి బాందిని చేయించాం అన్నమాట. ఇట్లా మనం ఇది రోలింగ్ చేయించాలి. రోలింగ్ చేయిస్తే ఇంకొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. కరెక్ట్, డిజైన్ బాగుంది. సో మనకి అంటే మనం షాప్స్ లో మాత్రం ఇట్లానే సేల్ చేసేస్తాం. అవును. ఇది కూడా బ్యూటిఫుల్ కలర్. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. బేస్ కలర్ అండ్ ఎల్లో. యాక్చువల్ గా దీంట్లో బ్రైట్ కలర్స్ వస్తాయి, లైట్ చాలా తక్కువ. అందుకనే ఇది ఒక్క సింగిల్ సారీ తీసి పెట్టా చూపించడం కోసం అని. ఓకే ఓకే. సో ఇది వచ్చేసరికి మనకి మష్రూమ్ బెనారస్. మష్రూమ్ బెనారస్ కి ఇది టిష్యూ బార్డర్ అండి. టిష్యూ బార్డర్ పైన కూడా ఎంబ్రాయిడరీ వర్క్. ఇవన్నీ వర్క్ సారీస్ లోకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు కొంచెం హ్యాండ్లూమ్ చూసాం కదా, ఇవన్నీ వర్క్ సారీస్. ఇది కూడా మష్రూమ్ బెనారస్ అండి. అంటే అదొక టైప్ ఆఫ్ డిజైన్, ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. అగైన్ టొమాటో బార్డర్, పెద్దది బార్డర్ వస్తుంది. సో పెద్ద పెద్ద బార్డర్స్ లైక్ పిండు పళ్ళు పెట్టుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది బాగా నచ్చుద్దండి సారీ. చాలా బాగుంది. సో ఇది కూడా మొత్తం అంతా అడవి జంగిల్ డిజైన్ మొత్తం అంతా చాలా బాగుంది. బుజ్జి బుజ్జి ప్యారెట్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇవ్వండి. ఇవి కూడా రామాంగో బెనారస్ అండి. రామాంగో బెనారస్ అన్ని పాస్టల్ కలర్స్, కొన్ని పాస్టల్ కలర్స్ ఉంటాయి అందులో మోస్ట్లీ అండి. ఇప్పుడు అవి ఇవి అడుగుతూ ఉంటారు. సో అంటే ఈ రోజు ఏంటంటే మనకి వచ్చిన న్యూ కలెక్షన్ చూపిస్తుంది అనమాట. పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకా బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఏదో సినిమాలో చెప్పినట్టు
ఈ డిజైన్ కాదు బాబు, ఇంకొక డిజైన్, ఇదే కలర్ లో ఇంకొక డిజైన్, లేదా ఆ డిజైన్ లో ఇంకో కలర్, అలా ఉన్నాయి ఇక్కడ. ఏది నో అని చెప్పడానికి లేదు. బ్యూటిఫుల్ కలర్ అండి, బ్రైట్ పర్పుల్ కలర్ ఇది. సో దీంట్లోనే మనకి గ్రీన్, పీచ్ ఇవన్నీ కలర్స్ అన్నమాట. గ్రీన్, చాలా మనం అరిటాకు పచ్చ అంటాం కదా, ఇది కడితే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. అంటే ప్యారెట్ గ్రీన్ కూడా చెప్తారు, బట్ ఇది 2 కలర్స్ ఉన్నాయి, ఎల్లో అండ్ గ్రీన్, 2 కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో. చాలా బాగుంది, అట్లా కనిపిస్తుంది. అవును, అదిరిపోయింది, మామూలుగా లేదు ఈసారి. అంటే సీరియస్ ఇంటర్వ్యూలు చేసి ఇప్పుడు ఇది ఒక ఆట విడుపు అనమాట. సరదాగా కాసేపు కొనుక్కోకపోయినా నయనానందకరం ఆడవాళ్ళందరికీ. శారీస్ చూస్తే అదొక సంతోషం. నిజంగా నిజంగా ఇవన్నీ వర్క్ సారీస్ అండి. వర్క్ సారీస్ అండి. అమ్మా ఇది బరువు ఉంది, ఇది కొంచెం బరువు, ఎందుకంటే ఇదంతా చూడండి పర్ల్ వర్క్ ఉంది దీని మీద. పర్ల్ లోనే ఫ్లవర్, ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అవునవును. సో ఇది పర్ల్ వర్క్ కాబట్టి కొంచెం హెవీ అనిపిస్తుంది ఇది. సో ఇది లైక్ ఆర్గాన్జా నట్ లాంటిదండి మెటీరియల్. అచ్చా, పార్టీ వేర్. అబ్సల్యూట్లీ కాక్టైల్ ఫంక్షన్. సో సారీ అంతా ప్లెయిన్ విత్ బార్డర్. ఓ నైస్. అండ్ మనకి బ్లౌజ్ హెవీగా వస్తుందండి. చూడండి ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. ఓహో ఓకే, దిస్ ఇస్ బ్లౌజ్. సో బ్లౌజ్ హెవీగా వచ్చింది. సో మనకి సారీ హైలైట్ అవుతుంది అండ్ ఇంకా బ్లౌజ్ కూడా హైలైట్ అవుతుంది. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ. ఓహో, సో ఇవన్నీ ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి. దీని ప్రింటే డిఫరెంట్ గా ఉంది. తాజ్ మహల్ ముంతాజ్ ప్రింట్ లా ఉంది. ఇదంతా వీవింగ్ అండి, సారీ ప్రింట్ కాదు. అవునా, వీవింగ్ లోనేనా? సడన్ గా చూసి మీరు ప్రింట్ అనుకున్నారు. అవునవును, అసలు తాజ్ మహలే ఉంది ఇక్కడ. అరే బా, చాలా బాగుందండి. ఇదంతా వీవింగ్ వస్తుందండి శారీలో. కరెక్ట్ అండి, వీవింగ్. పైన పెయింట్ అనుకున్నాను, కాదు వీవింగ్ లోనే ఉంది. శారీ అంతా అట్లానే వస్తుందండి. బా, ఇది మామూలుగా లేదు. కలర్ కాంబినేషన్స్ అండ్ మొత్తం ఫారెస్ట్ అంతా ఇక్కడే ఉంది. టస్సర్ అండి, చాలా బాగుంది. ఇది కూడా న్యూ కాన్సెప్ట్. శారీ మొత్తం ఇలాగా జంగిల్ డిజైన్ వచ్చింది. అంటే కొంచెం హెవీ లుక్. అవును, హెవీ లుక్ లాగా అనిపిస్తుంది. దీనికి జస్ట్ ఒక సింపుల్ చైన్ వేసినా చాలు అన్నమాట, అంత బాగుంది. లైక్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ తోటి పేర్ అప్ చేసుకోవచ్చు, బాగుంటదండి. ఇది కూడా మంచి గోల్డ్ కోరా టిష్యూ అండి ఇది, చాలా బాగుంది. సో శారీ అంతా ఇలాగా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. అంటే ఇప్పుడు బేసిక్ గా ఇవి ఎందుకు అంటే ఇప్పుడు వెడ్డింగ్స్ కదండి, వెడ్డింగ్ సీజన్స్ లో. సో మనం ఒక పెళ్లికి వెళ్ళినా, మన ఇంట్లో పెళ్లి జరిగినా మనం కొంచెం హైలైట్ గా, కొంచెం నిండుగా కావాలి కాబట్టి. కరెక్ట్. ఎంత పెద్ద పాయింట్ కదా, మనం ఒకళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళడం వేరు, మన ఇంట్లోనే పెళ్లి అవడం వేరు. ఎవరైనా కానివ్వండి, మనం మాత్రం హైలైట్ గా కనబడాలి కదా. అవి ఇది కాస్త ప్రశాంతంగా లైట్ గాల్లో తెలుతున్నట్టున్నాయి, ఇవి బాగున్నాయి. టిష్యూ ఇందులో కలర్స్, ఇది ఒకటి క్రష్డ్ టిష్యూ అండి, చాలా బాగుంది. క్రష్డ్ టిష్యూ, హాయిగా మిర్రర్ వర్క్, అదే గాల్లో తెలుతున్నట్టే ఉంది. అబ్సల్యూట్లీ. ఇది మళ్ళీ కొంచెం హెవీ వర్క్ వచ్చింది అంతా. సో అంటే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం హెవీ వర్క్ అండి ఇది. ఇంకా చూపించాల్సిన చాలా ఉన్నాయి. అదే కదా, చూపించాలి. లేదు, మీరు ఎన్ని చూపిస్తారో చూపించండి, మేబీ ఆర్ రెడీ టు వాచ్ ఇట్ యాక్చువల్లీ. అబ్బా, ఇది అయితే అసలు మామూలుగా లేదు. ఓ మై గాడ్, ఏంటండి మెటీరియల్ ఇది, ఇది అసలు ఎంత బాగుందో. సీకో పట్టు అంటారండి ఇది. అవునా, ఏ రేంజ్ లో ఉన్నాయండి ఇవి? అసలు చాలా బాగా నచ్చేసి నాకు. ఇంత ప్లెయిన్ ఉండి చిన్న బార్డర్ ఉంటే అమ్మో, దీన్ని వదిలేలేదు నిజంగా. ఏ రేంజ్ లో ఉన్నాయి? 8000 రేంజ్ అండి. ఓ గాడ్, చాలా. ఇందులో కలర్స్ ఉన్నాయండి? సో కలర్స్ అన్ని ఉన్నాయి అన్ని. జస్ట్ ఒకటి పెట్టాము ఇక్కడ. సో ఇవి కుప్పడం ఇంతకు ముందు చెక్కలకేవో ఇలా వచ్చేవేమో కదండి, ఇప్పుడు అలా రావట్లేదా? లేదండి, అంటే అవి యాక్చువల్గా కోరా సారీస్ వస్తాయి. కోరా సారీస్ అట్లాగా మనకి ఒక వుడెన్ ఒక పెద్ద లాగ్ దానికి చుట్టీస్ వస్తాయి అన్నమాట. సో కుప్పడం సారీస్ ఫోల్డ్ ఇట్లా ఉంటేనే మనకు కంఫర్ట్ అనిపిస్తుంది చెప్పాలంటే. అట్లా మనం చెక్కదానికి ఎక్కువ రోజులు పెట్టినా కూడా అవి పాడవుతాయి. సో అందుకని ఈ ఫోల్డ్ బాగుంటుందండి. మొన్న మాధవీలత గారు August 15th కి ఇదే కలర్ కాంబినేషన్ ఇలానే కట్టుకొచ్చారు ఒకసారి. ఇవన్నీ ఏంటంటే ఒక ఎస్పెషల్లీ ఆస్పీషియస్ డేస్ కి చూస్ చేసుకునే కలర్స్ అన్డౌటెడ్లీ, నో డౌట్, బట్ టూ గుడ్ రియల్లీ. కలర్స్ అన్ని ఏంటి అంటే పూజలకి నిండుగా ఉంటారండి, బాగుంటది. సో ఇది కూడా చూడండి, బ్యూటిఫుల్ కాంబినేషన్, పర్పుల్ విత్ బ్రౌన్. ఇది సారీ అండి, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది, హాఫ్ వైట్ పర్పుల్ విత్ పర్పుల్ అండి. ఇది గద్వాల్ అండి, ఇది గద్వాల్ సారీ.
చక్కగా మీకు బార్డర్ లో కూడా 2 టైప్స్ అండి, లైక్ అంటే పైన ఒకటి కింద ఇంచ్ బార్డర్ ఒకటి, కొంచెం లాస్ట్ లో ఈ కలర్ ఇవ్వడం వల్ల లుక్ ఇంకా డిఫరెంట్ గా బాగుంది. దిస్ గ్రీన్. సో ఈ కలర్ మనం బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది. ఇందులో 3 కలర్స్ వేసుకోవచ్చు, బేస్ వేయచ్చు, ఇది గ్రీన్, ఏది వేసినా డిఫరెంట్ ఈ డిఫరెంట్. సారీని 3 times 3 బ్లౌజెస్ చేసుకున్నా ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. కరెక్ట్. అగైన్ దిస్ ఇస్ గ్రే అండ్ విత్ పింక్ విత్ చెక్స్. చిన్న చిన్న చెక్స్ అండి ఇదంతా కూడా. కొంచెం మెరూనిష్ కలర్ పింక్ లాగా వస్తుందండి ఇది. సారీ ఎంత వింటేజ్ స్టైల్ మోడల్ లాగా. కరెక్ట్. సో ఇందాక మీరు మన మానిక్విన్ కి ఆరెంజ్ కలర్ ది ఒకటి డ్రేప్ చేసాం కదా, సో అవును. సో ఇది ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి. ఆర్గాన్జా అండి. ఆర్గాన్జా ఇది. ఆర్గాన్జా. ఓ ఆర్గాన్జా పైన ఇదంతా పెయింట్. ఆహా. సో పెయింట్ అవుట్ లైన్ మనం ఇట్లా వర్క్ చేపించాం. వర్క్ వచ్చిందండి. సో బ్రైట్ గా లుక్ కనిపించింది. ఇది ఎలివేట్ అవుతుంది అనమాట, డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇది ఒక న్యూ స్టైల్. అవును. సో మీరు చూస్తే ఒక్కొక్క న్యూ స్టైల్ కనిపించేస్తుంటది. కరెక్ట్. రియలీ గుడ్ అండి. స్టాక్ మాత్రం చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ దిస్ స్టాక్. ఇవి కోటా చెక్ అండి. ఇవి ఆహా. ఇది కోటా చెక్. ఇది కొంచెం కోటా కదా. కొంతమంది కోటాస్ లైట్ వెయిట్, వచ్చే సమ్మర్ లో ప్రాణం అండి కోటాస్. అంటే లైక్ సమ్మర్ లోనే కాదు, ఏ సీజన్ అన్నా కొంతమంది ఓన్లీ ఇవే కడతారు. కరెక్ట్. క్లయింట్ ఆఫ్ పీపుల్. ఇందులో బ్లౌజ్ ఉందండి. విత్ బ్లౌజ్ వస్తుంది. 100% అన్ని బ్లౌజ్ ఉంది. మర్చిపోయాను. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. డిఫరెంట్ గా. బ్లౌజ్ మీద కూడా మనకి ఎంబ్రాయిడరీ ఉంది. ఇదిగోండి, ఇది ఆర్గాన్జా విత్ కొంచెం సిల్వర్ జరీ బోర్డర్, మునియా స్టైల్. మునియాస్ అంటే మనకి పైతని కదా. సో దీంట్లో పేస్టల్ కలర్ అయితే చాలా చాలా కలర్ జస్ట్ టూ గుడ్ రియల్లీ. ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ అండి. ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్. ఇది కూడా టిష్యూ. అవును, కోరా టిష్యూస్. ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్. ఇది కరెక్ట్. థ్రెడ్ వర్క్. మీరు ఒక్కొక్క సారీ మీద ఒక్కొక్క టైప్ డిఫరెంట్. ఎలా ఉందో చెప్పిన కేక్ మీద మనం పేరు రాస్తాం కదా, అలా ఉంది క్యూట్ గా. ఈ కోటాస్ లో ఇవన్నీ కలర్స్ చాలా బాగున్నాయి యాక్చువల్ గా. ఇది సింపుల్ గా జస్ట్ ఒక చిన్న బోర్డర్ వస్తుందండి. అంటే సింపుల్ గా లైక్ చేసే వాళ్ళకి అట్లా బాగుంటది. అంటే నాలాంటి వాళ్ళ కోసం అన్నమాట. చాలా సింపుల్ అండ్ సోబర్ టేస్ట్. ఇది కూడా చాలా బాగుంది. అసలు దీనికి బార్డర్ ఉన్నట్టే తెలియట్లేదు, అంత మరీ ఇంత డీసెంట్ గా ఉంది. మా ఇంటర్వ్యూస్ కి ఇలాంటివే కావాలండి. వెరీ వెరీ డీసెంట్. అంటే మరీ ఎక్కువ ఈ టైప్ అన్నినేమో టెంపుల్స్ కలర్ వెళ్తాం కదా, అప్పుడు బాగుంటాయి. బట్ ఇన్ జనరల్ గా ఈ డాక్టర్స్, సివిల్ సర్వెంట్స్, అవునండి, వాళ్ళందరికీ కూడా ఇంత సింపుల్ గా ఉంటాయి డిజైన్స్. చాలా బాగుంటాయి.